నా పేరు లోడిగ వెంకటనారాయణ. మాది గట్టిసింగారం గ్రామం. మేము ఇద్దరు అన్నదమ్ములు అయితే ఇద్దరు అతను జూలియాపేట రెవెన్యూలో తీసుకున్నాడు ఎకరం 10 గుంటలు ఎగస్ట్రా. గట్టిసింగారం రెవెన్యూలో నాకు ఎకరం 10 గుంటలు ఎగస్ట్రా ఇచ్చాడు. ఇద్దరం సమానంగా పంచుకున్నాం. పంచుకున్న తర్వాత 2020లో అక్కడ జూలియాపేట రెవెన్యూలో ఉన్న భూమి అమ్ముకున్నాడు తెలియకుండా. దాన్ని అమ్ముకొని గట్టిసింగారం ఉన్న భూమికి నాకు కూడా సమాన వాటా వస్తుందని గొడవ దిగాడు. నేను అప్పుడు కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాము. ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నా కానీ మమ్మల్ని పని చేసుకోనివ్వలేదు. పని చేసుకోకుండా వేసిన పంటలు కూడా నాశనం చేసుకుంటూ వస్తున్నాడు. కేసు పెడితే సాక్ష్యాలు ఎవరని వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు పోయి నైట్ ధ్వంసం చేస్తున్నారు ఏ పంట వేసినా కూడా. ఇప్పుడు గట్టిసింగారంలో 410 సర్వే నెంబర్ ఆవన్లో ఎకరం 10 గుంటలకు 10 గుంటలలో ఇల్లు కట్టుకున్నాము. ఇంటి నెంబర్ తీసుకున్నాము, కరెంటు మీటర్ పెట్టుకున్నాము. దాని చుట్టూ భారీ కోసము రాళ్ళతో ఫెన్సింగ్ వేసుకున్నాం. ఇప్పుడు ఆ రాళ్ళని మొన్న నైటు రాత్రే ధ్వంసం చేసేసారు. సుమారు 70 ఏళ్ళ ఖర్చు నష్టం చేశారండి. దాని గురించి స్టేషన్లో ఫిర్యాదు చేశామండి. అయితే ఎస్ఐ గారు దాన్ని ఇంటర్వ్యూ చేస్తామని వచ్చారు కానీ ఎఫ్ఐఆర్ చేస్తానని కూడా చెప్పట్లేదు. అది సాక్షులు కావాలని అంటున్నారు. నైట్ పోయిన దానికి సాక్షులు నేను ఎక్కడ తీసుకురావాలి అని అడిగితే దానికి నేనేం చేయలేనని మాట్లాడుతున్నారు. అందులోటి మా బ్రదరు సిఐ ఉన్నారండి. వాళ్ళ అమ్మగారు వెనకాల నుండి ఇదంతా నడిపిస్తున్నారు. మాకు ఉన్న ల్యాండ్లో మీ ఇద్దరం గొడవ పడుతుంటే దాంట్లో నాకు వాటా వస్తుందని ఆమె వెనకాల నుండి చికాకు చేస్తున్నారు. మాకు అందులో వాటా వస్తుంది, మాకు మా భూమి కొలవాలి అని ఏ పని చేసుకోకుండా ముందు వెనకాల నుండి నడిపిస్తున్నారు. దాని గురించి మాకు కోర్టులో పోలీస్ ప్రొడక్షన్, ఇంజక్షన్ ఆర్డరు, హైకోర్టు ఆర్డరు, పోలీస్ ప్రొడక్షన్ ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు. దాని గురించి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ ఎన్నిసార్లు వస్తాయండి గొడవ, పాత గొడవే కానీ మేమేం చేస్తాం దానికి అని పోలీసు వారు అంటున్నారు. పోలీస్ ప్రొడక్షన్ ఉంటే నువ్వు అద్దులు పెట్టించుకో అని చెప్తున్నారు. కానీ అది రెవెన్యూ వాళ్ళ దగ్గరికి పోతే మా కోర్టు రాయలేదు, అద్దులు మాకు సంబంధం లేదు, పోలీసు వాళ్ళు ప్రొడక్షన్ ఇచ్చారు కాబట్టి పోలీసు వాళ్ళే చూసుకోవాలి అని రెవెన్యూ వాళ్ళు అని మాట్లాడుతున్నారు. అది ఇట్లా 3 సంవత్సరాల సంది ప్రతి చలానా కట్టి 3 సంవత్సరాలు 4 సార్లు చేసినా కానీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు రావట్లేదు. వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వస్తే నేను ప్రొడక్షన్ ఇస్తా అని ఎస్ఐ గారు అంటున్నాడు. వాళ్ళు రావట్లేదు, ఈయన ప్రొడక్షన్ ఇవ్వట్లేదు. కేసు కానివ్వకుండా చేస్తున్నారు. ఆల్రెడీ పోలీస్ ప్రొడక్షన్ ఇచ్చి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిన దాంట్లో గుండ తీసి ఒక 100 టన్నులు మట్టి తోలేడండి. దాని గురించి కంప్లైంట్ ఇస్తే ట్రాక్టర్ డ్రైవర్లు ఒప్పుకుంటున్నారు, మేమే తీసుకుపోయినామని. ఆ జేసీబీ డ్రైవర్ ఒప్పుకున్నాడు, ఈయన ఎఫ్ఐఆర్ చేయట్లేదు. చెప్పిన అతను లోడుగా వెంకన్న మా బ్రదరు, ఆయన తోమి ఇచ్చాడు, ఆయన దోలమంటే మేము దూలాం కానీ మాకు సంబంధం లేదు అని వాళ్ళు చెప్పారు. ఆయన కేసు చేయట్లేదు ఎస్ఐ గారు ఎంత లాస్ చేసినా కానీ. ఇప్పుడు చుట్టూ ప్రారీ అయితే ఫంక్షన్ మొత్తం రాళ్ళు ఆ తీగ మొత్తం కూడా ధ్వంసం చేశారండి. దాని గురించి మాకు న్యాయం కావాలని కోరుకున్నాం. అనుమానం లోడిగా వెంకన్న సన్నాఫ్ లింగయ్య అండి. మొన్న 4వ తారీఖు ఫోన్ చేసి బెదిరించాడండి. నువ్వు పెన్షన్ చేస్తే నేను పెన్షన్ జరగకూడతాను, నువ్వు ఏ పంట వేసినా నేను పంట చేతికి ఎట్లా వస్తుందో చూస్తాను. ఆ ఇందులో వాటా వస్తుందండి. అవునండి. అతను నాకు పట్టా బుక్ ఉందండి, పట్టా బుక్ ఉంది, అన్నీ ఉన్నాయి. అవి ల్యాండ్ కోసమేనండి, వస్తుందేమని వస్తుందని ఆసక్తి కోసం. ఇప్పుడు మా బ్రదర్ మేము ఇద్దరం కలపడుతున్నాం కదా, ఈ సందు చూసి ఈయనకు సపోర్ట్ చేసుకుంటూ అది వచ్చేస్తున్నారు. అందులో శ్రీ రవీంద్ర ఉన్నాడు బ్రదర్. అతను వెనకాలంటే అని కనిపించకుండా చేస్తున్నాడు. దానికి సమస్య ఎలాంటి పరిష్కారం కావాలనుకుంటున్నారు?
నా ల్యాండ్లో నేను పంట వేసుకునే విధంగా నా ల్యాండ్కి ఎవరు రాకుండా ఉండేటట్టు విధంగా చూడగలరు. మొత్తం 3 ఎకరాల 4 గుంటలు అండి. అయితే అవునండి, 3 ఎకరాల 4 గుంటల్లో ఇప్పుడు ఏది పంట చేసినా దాని పంట చేతికి రానియట్లేదు. పంచుకున్నామండి. అది ఆయన అమ్ముకున్నాడండి, అమ్ముకొని దీనికి వస్తున్నాడు. నాకు కూడా వస్తున్నాడు. అది అందులోటి రెవెన్యూలు వేరండి. ఒకటో జూలపేట రెవెన్యూ, ఇంకోటో గట్సింగార రెవెన్యూ. ఆయన జూలపేట రెవెన్యూలో ముందే తీసుకున్నాడు. అది వరి పొలం పట్టింది, ఇదో చెలకపోయినప్పుడు 2010లో దాన్ని పండించిన దాన్ని సిఐ ప్లాన్ ప్రకారం దాన్ని అమ్మేయమన్నాడు. దాన్ని అమ్మేసిండు. ఎకరం 10 అది ఆయన ఎకరం 21 గుంట అమ్మేసిండు. ఇప్పుడు ఎకరం 21 గుంట అమ్మేసి ఇప్పుడు ఇందులో కూడా సమాన వాడ వస్తుందని మాట్లాడుతున్నాడు. కలిసామండి, ఎంఆర్ఓ కూడా కలిసామండి. ఎంఆర్ఓ గారిని కలిస్తే మేము సర్వే మేము చేయకూడదు, ఇండివిజువల్గా మేము ఒక సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు ఉందో అంతవరకే చేయగలుగుతాం, కానీ ఇండివిజువల్గా మేము చేయకూడదు అని చెప్పొచ్చారు. అవునండి.